నిజమైన భక్తేదో తెలుసా, దిక్కులేని పిల్లలను చూచుట. నిజమైన భక్తేదో తెలుసా, దిక్కులేని వారిని చూచుట. ఇహలోక మాలిన్యమే ఉండగా బ్రతకాలి ప్రతిదినము భయభక్తితో. ఆ యేసు బ్రతికాడు భయభక్తితో, అంగీకరించాడు ఆ పరమ తండ్రి. ఇది కోరుకున్నాడు దేవుడు, తన దర్బారిస్తే భక్తుడు. ఈ భక్తి చూస్తాడు దేవుడు, విన్నవన్నీ భక్తుడు. నిజమైన భక్తేదో తెలుసా, దిక్కులేని పిల్లలను చూచుట. తనని గుర్తించాడు ఆ దేవుడు, కవితావశ్రములే కుట్టించినవి. తననే బ్రతికించాడు ఆ దేవుడు, దేవుని సన్నిధికి చేరిపోయార్పణలో. పేతురుని పంపే అద్భుతాలు చేశాడు, తమ ధర్మ కార్యాల వలనే భక్తులుగా భూమిపై నిలిచాడు. నువ్వు భక్తుడివై నిలవాలంటే పొరుగు వారికి ధర్మం చేయాలి. నిజమైన భక్తేదో తెలుసా, దిక్కులేని పిల్లలను చూచుట. చూపించండి, అది మీ చెంత వరకు మీరే తోడుగా నడిపించమని చెప్తున్న పాట పేరు ఏంటంటే దేవుడు ఎవరు. దేవుడు ఎవరనే పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. నేటి ప్రపంచంలో మానవుల్లో రెండు వర్గాలు ఉన్నాయి. దేవుడు ఉన్నాడనే వాళ్ళు, అలాగే దేవుడు లేడనే వాళ్ళు. ఈ దేవుడు ఉన్నాడనే వాళ్ళు నమ్మడం పక్కన పెడితే, దేవుడు లేడనే నమ్మేవారు నాస్తికులు. మనిషి ఈ ప్రకృతిని చూసి ఎన్నో నేర్చుకుంటున్నాడు, కానీ మరి ప్రకృతిని చేసింది ఎవరు అని మనిషి ఆలోచించలేకపోతున్నాడు. అందుకనండి అసలు ఈ ప్రకృతి ఎలా కలిగింది, అసలు ఈ సృష్టి ఎలా కలిగింది? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడండి. ఆదియందు ఎవరు సృజించారంట? దేవుడు. ఈ పదం చూసారా? దేవుడు అనగానే అదొక పదం కింద మనం తీసుకోకూడదు, కానీ అసలు దేవుడు అనే ఆ పదానికి నిర్వచనం బైబిల్లోనే తప్ప మనం ఇంకెక్కడ చూడలేమండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశాలను చేశాడు అని చెప్తున్నారే ప్రియమైన దేవుని పిల్లరా.
అసలు దేవుడు ఎవరు? కంటికి కనిపిస్తాడా అని మనం చూసినట్లయితే, కంటికి కనిపించని ఒక మహాశక్తి ఈ విశ్వాన్ని నడిపిస్తుంది, ఈ ప్రకృతి నడిపిస్తుంది అని మనం బైబిల్లో మనం చూడగలం. అయితే మరి అసలు ఈ ప్రకృతి అంతా శబ్దం వలన కలిగింది అని శాస్త్రవేత్తలు ఒప్పుకున్నారండి. అదేంటంటే బిగ్ బ్యాంగ్ థియరీ అన్నారు. బిగ్ బ్యాంగ్ అంటే ఒక పెద్ద పేలుడు, ఒక పెద్ద పేలుడు జరగడం వల్ల ప్రకృతి కలిగిందంట. ఎక్కడైనా పేలుడు జరిగితే, ఏదన్నా ఎక్కడైనా ఒక పేలుడు జరిగింది అనుకోండి, బాంబు కానీ ఒక మిసైల్స్ కానీ ఇవన్నీ పెడతా ఉంటారు. ఇప్పుడు ఈ బాంబులు ఏమన్నా పేల్చినప్పుడు ఉన్నది ఉన్నట్టు చెదిరిపోతుందా? లేకపోతే ఈ మొక్కలు కానీ చెట్లు కానీ వృక్షాలు ఇవన్నీ చూడండి ఎంత అద్భుతంగా ఉంటాయి. మరి ఇవన్నీ ఒక పేలుడు వల్ల జరిగిందా? ఆ పేలుడు వల్ల ఇప్పుడు విశ్వం పుట్టింది అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే మరి నిజంగానే ఈ పేలుడు వల్ల పుట్టిందా అంటే నిజంగా శబ్దం వల్లే పుట్టింది. ఆ శబ్దం ఎవరు తెలుసా? దేవుడండి. అందుకనే ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించెను. 2వ వచనంలో దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగిన. వెలుగు కమ్మని పలికాడా? పలకడం అంటే ఏంటి? శబ్దం. ఆ శబ్దం ద్వారానే విశ్వం కలిగింది. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26వ వచనం చూద్దారు ఒకసారి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం చూడండి ఒకసారి. 17వ అధ్యాయం 26వ వచనం చూడండి. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనిషిని సృష్టించి వారు ఒకవేళ ఎవరినంట? దేవుణ్ణి తడువులాడి కనుగొంటారేమోనని తన్ను వెతుకు నిమిత్తము నిర్ణయ కాలములను వారి నివాస స్థలములను భూమి మీద ఏర్పరచనండి. దేవుణ్ణి మనం ఏం చేయాలంట? తడవులాడి కనుగొంటామేమో అని ఆశపడి దేవుడు ఏం చేశాడు? మనకి నిర్ణయ కాలములను, అంటే మన దినమండి, మనకి ఒక దినం మనకు ఒకటి ఏర్పాటు చేశాడు. ఏంటి? చావు అనే ఒక రోజు మనకి ఏర్పాటు చేశాడు. కాబట్టి ప్రియమంది పిల్లరా, దేవుడు అనేవాడు ఉన్నాడా? దేవుడు అనేవాడు ఉన్నాడు అని. ఎందుకంటే చాలామంది చూడండి, నాస్తికులు, హేతువాదులు దేవుడు అనేవాడు లేడు అంటూ ఉంటారండి. ఏమండి, నిజంగా అనేవాడు నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు లేకపోతే పుడతాడా? మరి భూమి మీద ఈ వృక్షాలు కానీ, చెట్లు కానీ, ప్రకృతి కానీ ఇదంతా మరి దేవుడు లేకుండా కలిగిందంటారా? దేవుడు లేకుండా కలగలేదండి. నీకు కనిపించలేదు అని దేవుడు లేడు అంటాం మాత్రం అది నిజంగా అవివేకం. కనిపించలేదు అని మనం గాలి కనిపించట్లేదు అలా అని మనం లేదనగలమా? దాన్ని మనం ఏం చేయాలి? ఆస్వాదించాలి. ఎప్పుడైతే మనం గాలిని మనం పీలుస్తున్నామో, ఎప్పుడైతే గాలి మనల్ని వచ్చి తాకుతుందో అప్పుడు మనం ఏం చేయగలం? అమ్మో గాలి ఉంది అని నమ్ముతున్నాం. ఒక కరెంట్ ఉంది, ఒక కరెంటుని మనం చూడగలమా కంటితో? ఆ కరెంటు వైర్ నుండి పాస్ అవుతున్నట్టు కూడా మనకు తెలియదు, ఒక టెస్టర్ పెట్టి చూస్తేనే తప్ప తెలియదు. మరి అలాంటిది భూమి మీద మనం కనిపెట్టిన ఈ కరెంట్ కానీ ఇవన్నిటిని మనము టెస్టర్ లేకుండా చూడలేనప్పుడు మరి దేవుడిని మనం కంటితో మనం చూడగలమా? కంటితో మనం దేవుడిని చూడలేము. అందుకనే యోహాను సువార్త చూడండి 4:24, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు. ఏమంటే దేవుడు ఎవరంట? ఆత్మని మనం చూడగలమా అంటే చూడలేము. ఆత్మ అనేది సూపర్ న్యాచురల్ పవర్. ఆత్మ అనేది ఒక శక్తి. ఆ శక్తిని చూడలేము. భూమి మీద ఉన్న ఒక గాలిని కానీ, ఒక కరెంటుని కానీ, అలాగే ఇప్పుడు మనం పీల్చుకుంటున్నది ఏంటంటే ఆక్సిజన్ అంటారు కదా. ఆక్సిజన్ మనకు కంటికి కనిపిస్తుందా? కంటికి కనిపించదు. మనం పీలుస్తున్నప్పుడు ఆక్సిజన్ పీలుస్తున్నాం, విడిచిపెడుతున్నప్పుడు ఏం విడిచిపెడుతున్నాం? కార్బన్ డై. మరి కార్బన్ డైఆక్సైడ్ కూడా మనకు కనపడుతుందా? కార్బన్ డైఆక్సైడ్ కూడా కనపడట్లా. మరి కార్బన్ డైఆక్సైడ్ మనకు కనిపించట్లేదు కదండి, కార్బన్ డైఆక్సైడ్ లేదంటామా? గాలి కనిపించట్లేదు కదండి, గాలి లేదంటామా? అది మనం ఎప్పుడైనా దాన్ని ఆస్వాదించాలి, అప్పుడే మనకి అవి ఉన్నాయో లేదో తెలుస్తుంది. కాబట్టి మరి దేవుడు ఉన్నాడో లేదో తెలియాలంటే మనం ఏం చేయాలి? రోమపత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన అంటే ఎవరండి? దేవుడండి. దేవుని అదృశ్య లక్షణములు చదవండి. అనగా దేవుడు నిత్యశక్తియు
దైవత్వము దేవత్వమును జగత్తు జగత్తు అంటే ప్రకృతి ఉత్పత్తి అయిన మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరుచున్నాం. ఇప్పుడు ఏం చేయాలంట మనం? ఇప్పుడు ఏం చేయాలంట? దేవుడు మనకు కనిపించాలంటే మనం ఏం చేయాలి? సృష్టిని ఆలోచించాలి. సృష్టిని ఏం చేయాలి? ఆలోచించాలి. పరిశీలించే అవసరం లేదు. శాస్త్రవేత్తలు పరిశీలించినట్టు మనం ఏం చేయక్కర్లా? పరిశీలించక్కర్లేదు. దేన్ని పరిశీలించాలి? నిన్ననే మనం చదువుకున్నాం, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి అన్నాడు. పరిశీలించే దాన్ని ఏమో ఆలోచిస్తున్నారు, ఆలోచించమని చెప్పిన దాన్ని ఏమో పరిశీలిస్తున్నారు. కాబట్టి ప్రియమంది పిల్ల ఆలోచించిన దేవుడు మనకి ఎలా దొరుకుతాడు? ఈ ప్రకృతిలో ఉన్న దాన్ని మనం చూస్తే ఆలోచిస్తే సరిపోతుంది, దేవుడు మనకు దొరికేస్తాడు. ఇప్పుడు రోడ్డు అంటే నడుచుకుంటా వెళ్తాం, పక్కన కొబ్బరి చెట్లు కానీ మామిడి చెట్లు కానీ ఉన్నాయి. మరి కొబ్బరి చెట్లు మామిడి చెట్లు చూస్తే అమ్మో దేవుడు చేశాడు అని అనుకోవాలి అండి. లేకపోతే రోడ్డు అంట మనం అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక గులాబీ తోట కనిపించింది అనుకోండి, లేకపోతే ఒక చామంతి తోట కనపడింది అనుకోండి, ఆ సువాసనకి మనం ఏం చేయాలి? వెంటనే మనం ఏం చేస్తాం? అబ్బాయి ఏంటి ఇంత స్మెల్ వస్తుంది ఏంటని ఆగుతామా? అలా ఆగినప్పుడు మనకి ఏం తెలియాలి? అమ్మా దేవుడు చేశాడు అనిపించాలండి. ఉదయాన్నే సుమారు 6 గంటలకల్లా ఉదయాన్నే సూర్యుడు ఉదయిస్తాడా? నిత్య శక్తి నిత్యము మండుతూ ఉన్నాడు సూర్యుడు. సూర్యుడు ఉదయించిన వెంటనే మనం ఏమనుకోవాలి? దేవుడు ఉన్నాడు అనుకోవాలి. సాయంత్రం అయ్యేటప్పుడు మళ్ళీ ఎవరు వస్తున్నారు? చంద్రుడు వస్తున్నాడు. చంద్రుడిని చూసిన వెంటనే మనం ఏమనుకోవాలి? చంద్రుని చూసినట్లే కూడా మనం ఏమనుకోవాలి తెలుసా? దేవుడు ఉన్నాడు అనుకోవాలి. ఏమండి, ఇవన్నీ మన కంటికి కనిపిస్తున్నాయే. దేవుడు కంటికి కనిపించడు అన్నంత మాత్రాన్ని దేవుడు లేడు అనుకుంటామా? దేవుడు లేడు అనుకోకూడదు. మనం ఇప్పుడు ఒక గడియారం ఉంది, మన గడియారంలో మనం ఏం చూస్తున్నాం? మనకేం కనపడుతుంది? గడియారంలో ఎన్ని కనపడతాయి? గడియారంలో పెద్ద ముళ్ళు, చిన్న ముళ్ళు, ఇంకా అంకెలు. మరి వాటిని నడిపిస్తున్న ఆ వెనకాల కొన్ని ఈ చక్రాలు ఉంటాయి, తెలుసా మీకు? మరి ఆ చక్రాలు మనకి కంటికి కనిపిస్తాయా? ఇప్పుడు కంటికి కనిపించట్లేదు అంత మాత్రాన గడియారంలో చక్రాలు లేవనుకుంటాము. వెనకాల చక్రాలు లేకుండా గడియారం పనిచేయదు. అలాగే ఈ భూమి మీద ఎన్నో మనకు కనిపించినవి దేవుడు పెట్టేశాడండి. ఏమండి, యోగ గ్రంథంలో భూమి లోపలికి వెళ్ళిపోతే అగ్ని ఉంటుందని చెప్పాడు. ఇప్పుడు అగ్ని మన కంటితో మనం చూస్తున్నాం, చూడట్లేదు లేదంటమ్మా. రేమంది ఏం పిల్లరా, కీర్తన గ్రంథం 19వ అధ్యాయము. దేవుడు మనకు దొరకాలంటే మనం ఏం చేయాలి? కీర్తన గ్రంథం 19వ అధ్యాయము మొదటి వచనం చూడండి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తున్నది. ఏమండి, ఇప్పుడు ఇందాకే మనం మాట్లాడుకున్న ఆకాశంలో ఏమేమి ఉన్నాయి? ఒక సూర్యుడు ఉన్నాడు, ఒక చంద్రుడు ఉన్నాడు, నక్షత్రాలు ఉన్నాయి. ఇవన్నీ ఏం చేస్తున్నాయంట? దేవుని మహిమను వివరిస్తున్నాయి. నువ్వు సూర్యుని చూసిన వెంటనే నీకు ఏమనిపించదు తెలుసా? మనుషులు చేయలేరు, దేవుడు చేశాడు, దేవుడు ఉన్నాడు అనుకోవాలి. ఏమండి, అంతరిక్షంలోకి వెళ్ళిపోతే ఇంకేమున్నాయి? నక్షత్రాలు ఉన్నాయి, కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి, గ్రహాలు ఉన్నాయి. ఏమండి, మనకి భూమి మీద మనం భూమి మీద ఉన్నప్పుడు మనకు ఒకే ఒక గ్రహం కనిపిస్తుంది. ఏం గ్రహం అది? చంద్రగ్రహం. మిగతా గ్రహాలు ఏం కనిపించట్లేదు. అంత మాత్రాన మనం మిగతా గ్రహాలు లేవనుకుంటామా? కాబట్టి లేవనుకోకూడదు. సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. శాస్త్ర భూమి మీద మనము దేవుడిని చూడనంత మాత్రాన్ని దేవుడు లేడనుకోకూడదు. ఏమండి, ఆయన అదృశ్య లక్షణాలు మనం ఎందులో చూడాలి? ఆకాశంలో చూడాలి, అంతరిక్షంలో చూడాలి. అందరికీ ఒకే దేవుడు, ఆ దేవుడే మనిషిని సృష్టించాడు. తెలుసు కదా, ఆదికాండం 1వ అధ్యాయంలో ఉంటుంది కదా, 6వ రోజున ఎవరు చేశారంట? మనిషిని చేశాడు. మరి మనిషి ఎవరి మనిషి? ఈ మనిషికి దేవుడికి ఉన్న సంబంధం ఏంటి అంటే, లూకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనం. ఏనాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. దేవునికి కుమారుడు అంటే ఇప్పుడు మనిషికి దేవుడికి ఉన్న సంబంధం ఏంటి? ఏమండి, తండ్రికి కుమారుడికి ఉన్న సంబంధం ఏంటో అదే దేవుడికి ఏమనుకున్న సంబంధం. ఏమండి, మరి భూమి మీద ఎన్నో చూస్తున్నాం మనం. ఏమండి, మనం భూమి మీద ఎన్నో చూస్తున్నాం. మరి ఇన్ని చేసిన దేవుడు లేడంటారా? చెప్పండి. దేవుడు లేడన్నంత మాత్రాన ఉన్నాడు. దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ ప్రకృతి అంతా ఇలా ఉంది క్షేమంగా. మరి ఇవన్నీ ఎవరు నడిపిస్తున్నారు? దేవుడే నడిపిస్తున్నారు. మనం నడిపించగలమా?
ఏమంటే మనం కనిపెట్టిన ఒక ట్రైన్ కానీ ఒక బస్సు కానీ సమయానికి రాదే. 9 గంటలకి ట్రైన్ అంటాడు, అది ఎన్నింటికి వచ్చింది? 11ంటికి, 12ంటికి వచ్చింది, 10ంటికి వచ్చింది, 9ంటికి ఎప్పుడు రాదు కరెక్ట్గా. మరి భూమి, మరి సూర్యుడు చూడండి, ఉదయం కరెక్ట్గా మంచి పడుకుంటామా, తెల్లవారేసప్పటికి సూర్యుడు వచ్చేస్తాడు, మనం ఇంకా లేగో, మనం ఇంకా మంచం మీదే ఉంటాం. సాయంత్రం మళ్ళా సాయంత్రం 4:30-5ంటికి మనం టీ తాగి మనం బయటికి అలాగే వెళ్ళేటప్పుడు మళ్ళీ చంద్రుడు వచ్చేస్తాం. ఏంటి అసలు అది? ఆ క్రమం ఏంటి? ఆ క్రమాన్ని ఎవరు పెట్టారు అంటే దేవుడు పెట్టాడు. అందుకనే యోగ గ్రంథంలో ఉంటుంది, ఎవరిని వాటి క్రమము చొప్పున వాటిని నడిపించేవాడు దేవుడు అని ఉంటుంది. దేవుని పిల్ల, భూమి అనేది ఈరోజు ఇంత క్షేమంగా ఉందంటే తండ్రి వల్ల. యోగ గ్రంథము 26వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. ఇవి ఆయన కార్యములో స్వల్పములు. ఏంటంటే కార్యములు, ఈ సృష్టి అంతా ఉంది కదా, ఆకాశము, భూమి, ఈ ప్రకృతి, ఈ విశ్వము, ఈ సృష్టి, ఇదంతా ఆయన చేసిన కార్యాల్లో ఏమండి, ఇవి ఆయన చేసిన కార్యాల్లో స్వల్పములు. అందుకనే మనిషికి తెలిసింది, మీకు వినిపిస్తున్నది ఏముందని, మీకు వినిపిస్తుంది ఏంటంట, గుసగుస శబ్దము అని ఉంటుందండి. మనకు వినిపిస్తుంది గుసగుస శబ్దమే. గుసగుస అంటే ఎంత ఉంటుంది చెప్పండి? మనకు వినిపించకుండా పక్కన ఇద్దరు చెవులు మాట్లాడుకుంటూ ఉంటారు, మనకు వినిపిస్తుంది అది, అదే గుసగుస శబ్దం. మరి ఇన్ని చూస్తున్నామే, ఈ ప్రకృతిని, ఈ చెట్లు, ఈ జీవులు, ఈ జంతువులు, ఈ వృక్షాలు, ఇవన్నీ చూస్తున్నాం కదా, మరి ఇవేంటంట చిన్నవి, అల్పములు, స్వల్పములు. అందుకనే దేవుడు ఎన్నో మన కోసం చేశాడండి. ఆయనే మన తండ్రి. అందుకనే యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత అంటాడు, అద్వితీయ కుమారుడే ఆయన్ని బయలుపరిచాడు. తండ్రి దేవుని బయలుపరిచిన యేసుక్రీస్తు వారే. మరి మనం యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎందుకు రావాలి ఏమండి? దేవుడు ఎవరో మనకు తెలిసిపోయింది. ఆయనకి మనకున్న సంబంధం ఏంటి? దేవుడికి మనకున్న సంబంధం ఏంటి? తండ్రి. మన తండ్రి అని తెలుసుకున్నాం కదా. మరి తండ్రి అని తెలుసుకున్నాము, మరి ఆ తర్వాత ఏంటి? ఇంకా చెప్పండి, ఆ తర్వాత ఏంటి? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం, ఎందుకు ఈ భూమిని చేశాడు, ఈ భూమిలో ప్రకృతిని కల్పించాడు, సృష్టిని చేశాడు, ఇవన్నీ చేశాడు కదా. 6వ రోజున మనిషిని చేశాడు. మరి ఎన్ని చేసిన తర్వాత ఎందుకు ఇంత చేయాల్సిన అవసరం ఏంటి తండ్రికి? 1వ అధ్యాయం 4-6 వచనాలు చూడండి. ఎఫెసీ పత్రిక, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనలను కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనలను క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇదంతా ఎందుకు చేశాడంట? మనం అందరము పాపం చేస్తామని తెలుసు, మనం అందరము బలహీనమని తెలుసు, మనం అందరము పాపాలు చేస్తాము, తప్పులు చేస్తాము అని తెలిసినా కూడా ఎందుకు మనల్ని జగత్తు పునాది వేయబడక మునుపు సృష్టించుకున్నాడు మనల్ని అంటే, మనం అందరము చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలని? పరలోకం వెళ్ళాలని. అందుకనే యేసుక్రీస్తు వారి ద్వారా మనల్ని అందరినీ కుమారులుగా స్వీకరించుటకై ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని సృష్టించుకున్నాడు. అందుకనే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. మరియు వాటి యందు మనము నడుచుకునవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అన్ని మనం ఏం చేయాలంట? సత్క్రియలు. నీ వాక్యమే ఏంటంట? నీ వాక్యమే సత్యము. వాక్యంతో కూడిన పనులు చేసి మనం చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి? తండ్రి దేవుని దగ్గరికి వెళ్ళాలి. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది చూడండి. కీర్తన గ్రంథం 90వ అధ్యాయము 1వ వచనం, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. 3వ వచనం చూడండి, నీవు మనుషులను మట్టికి మార్చున్నావు, నరులారా తిరిగి వెంటనే సెలవిస్తున్నావు. ఇదంతా ఎందుకు చేశాడు తెలుసా? ఈ భూమిని, ఈ విశ్వాన్ని, ఈ ప్రకృతిని,
ఇవన్నిటిని ఎందుకు చేశాడు తెలుసా? ఇవన్నీ చేసి మనము ప్రకృతిలో మనం ఇవన్నీ అనుభవించి, ఏమండి, ప్రకృతిలో మనం ఇవన్నీ అనుభవించి ఆయన పని చేసి మనం ఏం చేయాలంట? యేసుక్రీస్తు వారి ద్వారా మనం ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి చేరుకోవాలి. తండ్రి అయిన దేవుని సంకల్పం ఇదేనండి. అందుకనే ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచించండి బాగా జాగ్రత్తగా. దేవుడు ఎవరు ఇంతకీ? యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూసాం కదా. దేవుడు ఎవరు? దేవుడు ఆత్మ కనుక. దేవుడు ఆత్మ కాబట్టి ఆత్మ కనిపిస్తాడంటే కనిపించడు. కనిపించినంత మాత్రాన మనం దేవుడు లేడని మనం అనుకోకూడదు. ఇందాక ఉదాహరణలు కూడా చెప్పాను. ఏంటి? గాలి గురించి చెప్పాను, కరెంట్ గురించి చెప్పాను, ఇంకా ఎన్నో ఆక్సిజన్లు ఉన్నాయి, ఇంకా ఆక్సిజన్ ఉంది, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోస్, ఇవన్నీ వాయువులు ఉన్నాయి. మరి ఇవన్నీ మన కంటికి కనిపిస్తున్నాయి అంటే కనిపించట్లేదు. అయినా కూడా మనం నమ్ముతున్నామా? నమ్ముతున్నాం. అలాగే ఉన్నాడని మనం నమ్మాలి. కాబట్టి దేవుడు ఉన్నాడు, దేవుడు ఆత్మ కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని మనం ప్రేమించాలి, దేవుని దగ్గరికి మనం చేరుకోవాలి. క్రమల నుండి నివాస స్థలం నీవే మాకు అన్నావు కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ నివాస స్థలంలోకి వెళ్ళిపోవాలి ఆయన దగ్గర. అందుకని మనం బ్రతుకున్నంతసేపు మనం ఎవరి కోసం బ్రతకాలి? దేవుని కొరకు బ్రతకాలి. ఏం చేయాలి? సత్క్రియలు చేయాలి. ఎఫెసీ 2వ అధ్యాయంలో చూసాం కదా. సత్క్రియలు చేసి తండ్రి అయిన దేవుని దగ్గరికి మనం యేసుక్రీస్తు ద్వారా చేరాలి. అర్థమైంది పాఠం? దేవుడు ఎవరు అనుకున్నా? ఆత్మ. దేవుని మనం ఎలా కనిపెట్టాలి? రోమా పత్రికలో ఉంది కదా, ఆయన అదృశ్య లక్షణములు కంటికి కనిపించవి, కనిపించనివి. అదృశ్యమైనవి ఏంటి? దృశ్యమైనవి అంటే ఏంటి? కంటికి కనిపించవి. అదృశ్యమైనవి అంటే కంటికి కనిపించనివి. అదృశ్య లక్షణములను ముందే చెప్పేసాడు కదా. కంటికి కనిపించని లక్షణములు అనగా ఏంటి? ఆయన దేవత్వమును, నిత్యశక్తియు, జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను బట్టి మనం ఆలోచించాలి. ఈ ప్రకృతిని చూసి ఆలోచించాలి, ఈ మొక్కలను చూసి ఆలోచించాలి, ఈ జంతువులను చూసి ఆలోచించాలి. ఇవన్నీ చూస్తేనే మనకేమవుద్ది? దేవుడు దొరుకుతాడు. అందుకనే అపోస్తల కార్యాలు ఉంది కదా, మీకు నిర్ణయ కాలములను ఏర్పరిచాను. ఆ నిర్ణయ కాలంలోనే మీరు ఎవరిని పట్టుకోవాలి? దేవుణ్ణి పట్టుకోవాలి. అందుకనే దేవుణ్ణి వెతకాలి. మనకు దేవుడు మనకి ఎప్పటి వరకు ఆయుష్ ఇచ్చాడో మనకు తెలీదు. ఈరోజు బ్రతుకున్న వాళ్ళు రేపు బ్రతుకున్నాం. ఈ బ్రతికే లోపే మనం, ఈ చనిపోయే లోపే మనం ఎవరిని కనిపెట్టి ఎవరిని పట్టుకోవాలి? దేవుణ్ణి పట్టుకోవాలి. దేవుణ్ణి పట్టుకుని ఆయన్ని వెతికి ఆయన పని మనం చేయాలి. కాబట్టి దేవుడు మన కంటికి కనిపించట్లేదు కాబట్టి మనం లేడనుకోకూడదు. కంటికి కనిపించినా కంటికి కనిపించకపోయినా దేవుని మనం నమ్మాలి. ఎందుకు ఇంకొక విషయం చెప్పనా? ఎందుకు కంటికి కనిపించక చెప్పనా? కంటికి కనిపిస్తే మనం బ్రతకం. మోషే గారితో చెప్పారు చూడండి నిర్గమకాండంలో, ఏ నరుడు నన్ను చూసి బ్రతకడు. అందుకనే మోషే పొదల్లో దేవుడిని చూసేసాను అనుకుంటాడు కానీ దేవుడిని చూడలేదు. దేవదూత మోషే గారికి కనపడింది అని ఉంటుంది. చాలా మంది దేవుడిని చూసేసారు అనుకుంటారు కానీ దేవుడిని చూడలేదు. మోషే గారు దేవదూతను చూశారు. అలాగా ఏమంటే సూర్యుడిని డైరెక్ట్గా మనం కంటితో చూడగలమా? చూడలేము. మరి లైట్ని మనం డైరెక్ట్గా చూడగలమా? చూడలేము. మనం చేసుకున్నాయే మనం చూడలేకపోతే మరి దేవుడు సూర్యుడిని చేసిన దేవుడిని మనం చూడగలమా? చూడలేము. ఆ శక్తిని మనం చూడలేము. ఆ శక్తిని కంటితో చూడలేము. అందుకనే చనిపోయిన మరుక్షణమే పాతాళ లోకంలోనికి మనం వెళ్ళిపోతాం. అప్పుడు నరకంలోనికి అయితే నరకంలోనికి, లేదంటే నీతిమంతుడు అయితే నువ్వు ఎక్కడికి వెళ్తావు? లాజర్లాగా పరదేశికి వెళ్తావు. అనీతిమంతుడు అయితే నువ్వేం చేస్తావు? ధనవంతుడిలాగా నరకంలో నువ్వు బాధపడతావు. అందుకనే ఎప్పుడు నువ్వు దేవుడిని చూస్తావు తెలుసా? యేసుక్రీస్తు రెండవ రాకడలో భూమి మీదకి వచ్చిన తర్వాత భక్తుడుగా ఉన్న మీరందరూ చనిపోయిన తర్వాత నీతివంతుడిగా నువ్వు చనిపోయావా? అప్పుడు మాత్రమే నువ్వు యేసుక్రీస్తు వారితో వెళ్ళి అక్కడ తండ్రి అయిన దేవుని చూస్తావు. మన కోసం ఇన్ని చేశాడే. మరి ఆయన చూడాలని మీకు లేదా? మన కోసం ఇన్ని చేశాడే. ఆదివారం చికెన్ తింటాం, మటన్ తింటాం, ఏమండి కూర రుచి వేరు, మాంసం రుచి వేరు. మాంసాల్లో కూడా కోడి మాంసం రుచి వేరు. అందుకనే మనిషి మాంసం వేరు, మృగము మాంసం వేరు, పక్షి మాంసం వేరు. ఏమండి పక్షిలో నీకు టేస్ట్ దొరకలేదా? అయితే కోళ్ళలోకి రా, కోడి మాంసం నీకు నచ్చలేదా? మేక మాంసం తిని, మేక మాంసం నచ్చలేదు. ఇంకా బోళ్ళన్నీ ఉన్నాయి. మరి ఇన్ని నీ ఒక్క నాలుగుకి ఇన్ని పెట్టాడే, మరి ఆయన చూడాలి లేదా? ఒక్క నాలుగు ఎందుకు పెట్టాడు? 2 నాలుగులు పెట్టచ్చు కదా. ఒక్క నాలుగు ఎందుకు పెట్టాడు తెలుసా? దేవుడు ఒక్కడే కాబట్టి. అర్థమైందా?
ఒక్క నాలుగు ఎందుకు పెట్టాడు తెలుసా? దేవుడు ఒక్కడే కాబట్టి. ఇంకొకటి వేలిముద్ర ఒకటే. మనకు ఒక పాట ఉంది, మన జాన్సన్ గారు రాశారు, వేలిముద్ర ఒకటేనని పాట ఉంటుంది కదా. వేలిముద్ర ఒకటే ఎందుకు? ఇప్పుడు మనిషిలో ఉన్న ఐదు వేళ్ళు ఉన్నాయి. ఈ 5 వేలల్లో ఏది దేనికి మ్యాచ్ అవ్వదు తెలుసా? ఎందుకు ఒకటే పెట్టాడు? దేవుడు ఒక్కడే, అందుకే ఒక్కటే పెట్టాడు. అందుకనే చూడండి, ఆయన కార్యములు మనం తెలుసుకోవాలని దేవుడు ఏం చేశాడంట? ముద్ర వేసి ఉన్నాడు అని బైబిల్లో ఉంటుంది. ఆయన కార్యములు మనం తెలుసుకోవాలని ముద్ర వేసి ఉన్నాడు. వేలిముద్ర ఒకటే అంటే ఏంటి? ఒక్కడే. చూపు ఒకటే, ముక్కు ఒకటే, నోరు ఒకటే, మన శరీరంలో నుంచి వచ్చే వాసన ఒకటే, మన పాదముద్రలు ఒకటే. ఇన్ని ఉన్నాయి. ఇన్ని ఒక్కటిగా ఉన్నప్పుడు నువ్వేంటి దేవుళ్ళు ఎంతమంది అంటున్నావు? దేవుడు ఒక్కడే అని మనం తెలుసుకోవాలి. కాబట్టి దేవుడు ఒకటే పెట్టాడు, ఒకటే వేలిముద్ర పెట్టాడు, ఒకటే నాలుగు పెట్టాడు, ఒక్కటే చూపు పెట్టాడు, ఒకటే ముక్కు పెట్టాడు. అందుకనే దేవుడు ఒక్కడే అని మనం నమ్మాలి. చూడండి, దేవుడు నిజంగా అంతకులు ఉంటారు. ఇప్పుడు ఒక కుక్క ఉందండి. ఆ కుక్క ఏం చేసిద్ది? వాసన పట్టుకొని వెళ్ళిపోతుంది. నిజంగా అందరి శరీరాల వాసనలు ఒకటే అనుకోండి, ఏం చేసిద్ది అప్పుడు కుక్క? అందరిని పట్టుకుని ఎవరిని పట్టుకోలే తెలియదు దానికి. అందుకని దేవుడు ఏం చేశాడు? దేవుడు ఒక్కడే కాబట్టి వాసన ఒక్కటే పెట్టాడు. దేవుడు ఒక్కడే కాబట్టి వేలిముద్ర ఒకటే. నీకు 10 వేలు ఉన్నాయి, 10 వేలలో ఏ వేలిముద్ర ఒకటికి సరిపోదు, వేరు. అందుకనే ఈ ఆధార్ కార్డులో నువ్వు చూడండి 10 వేలిముద్రలు వేస్తావు, ఏది మ్యాచ్ అవ్వకుండా మళ్ళీ నీకు తీసుకోదు. దేవుడు చేసిన కార్యాలు ఇలా ఉంటాయి. అందుకనే ఇవన్నీ ఎవరు చేయలేరు, మనిషి చేయలేడు. అందుకనే దేవుడు ఉన్నాడని మనం నమ్మాలి. అందుకని ఆయన చేసిన సృష్టిని చూసి మనం ఆలోచించాలి. నువ్వు మళ్ళీ వేలిముద్ర ఎలా ఉందని నువ్వు మళ్ళీ పరిశోధన చేసే అక్కర్లేదు. వేలిముద్ర నీకు ఒకటే అని తెలుసు కదా. ఒకటే అని తెలిసినప్పుడు నువ్వేం చేయాలి? ఆలోచిస్తే చాలా సరిపోయింది. ఒకటే కదా వేలిముద్ర అని ఆలోచిస్తే సరిపోయింది. కాబట్టి దేవుడు ఆత్మ కాబట్టి మన కంటికి కనిపించకపోయినా కూడా మనం ఏం చేయాలి? దేవుడిని నమ్మాలి. ఇప్పుడు దేవుడు ఎవరు? అది దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. కాబట్టి ఆయన కోరుకున్న విధంగా మనం బ్రతికి మరి సత్క్రియలు చేసి మనం చనిపోయిన తర్వాత మనం అందరం మరి ఆయన ఉన్న లోకానికి మనం అందరం చేరుకుంటామని నేను మరి కోరుకుంటాను. ఈ నా మాటలు ఎంతో ముగిస్తున్నాను. దేవుడెవరని సందేహం వలదు. ఈ సృష్టి దేవుడు కాదని, సృష్టిని తిప్పే శక్తి ఉన్నాదని, ఆ శక్తే దేవాది దేవుడని. దేవుడెవరని సందేహం వలదు. తిరిగే ఈ భూమిని పరిభ్రమించే అనంత విశ్వాన్ని, తిరిగే ఈ భూమిని పరిభ్రమించే అనంత విశ్వాన్ని తిప్పే శక్తి మనిషికి లేదని, కనిపించని శక్తి కలిగించెనని, ఆ శక్తే దేవాది దేవుడని. దేవుడెవరని సందేహం వలదు. మనిషిని చేశాడు, మనిషి
మనిషి దేవుని చేయలేడు, తండ్రి కుమారుని కనగలడు, కుమారుడు తండ్రిని కనలేడు. తండ్రి ఎవరో తల్లి చెబితే నమ్ముతున్నావు నీ తల్లి మాట, శక పురుషుడైన క్రీస్తు మాట నమ్మగలిగితే నీ తండ్రే దేవాది దేవుడని. దేవుడెవరు దేవుడెవరని సందేహం వలదు, దేవుడెవరు దేవుడెవరు దేవుడెవరని సందేహం వలదు. ఏ సృష్టి దేవుడు కాదని, సృష్టిని తిప్పే శక్తి ఉన్నాదని, ఆ శక్తే దేవాది దేవుడని. దేవుడెవరు దేవుడెవరు దేవుడెవరని సందేహం